10 అయింది. వెళ్తాను ఎలిఫెంట్ సఫారీ. నాకైతే అసలు వేసిపోవాలని లేదబ్బా, బట్ తప్పదు కదా, వెళ్ళాలి బుక్ చేసుకున్న తర్వాత. కాబట్టి రెడీ అయ్యాను, ప్రవీణ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. పట్టుకోను అలా పట్టుకుంటా. అదే చెప్తున్నా, చదివేది లేదే. 542 కాజిరంగా నేషనల్ పార్క్. యాక్చువల్లీ కెమెరా కొంచెం మంచిగా చూపిస్తుంది కానీ ఇంకా కొంచెం డార్క్ అవుతుంది ఇక్కడ. మనం లో లైట్లో పెట్టి తీస్తాను కాబట్టి. అమ్మ ఓమి 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 ఓ అమ్మ, అబ్బా పద 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 పద. నేను ఒత్తుకోను, నువ్వు నడవాలి. ఒత్తుకోను ఒత్తుకోను, నేను ఒత్తుకోను. దా నడు, దా పదం, దా దా పరిగెత్ 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 పరిగెత్. భలే ఉండరా నీ షూస్ అయితే గుడోడా. ఇక్కడ పాస్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం పాస్ తీసుకొని తర్వాత ఇది పాస్ కౌంటర్. Go there. Turn this side. Arjun, turn this side. ये पाइक वस्तुंది రండి. ఎక్కిన ఎలిఫెంట్ పైన, ఏనుగు పైన కోతులను ఎక్కడం ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు చూస్తున్నారు. చిన్న కోతులు పెద్ద కోతులు అన్నీ. ఎలిఫెంట్ పైన వెళ్తాం. హ్యాపీయా? అవే కళ్ళలో స్పార్క్ ఉంది. శిరీష ఫోటో Can I see? Hi. First of all, Mama. పడిపోతాడు. కన్నా ఏంది ఏ లోపల దిగుతుంది ఇప్పుడు కనిపిస్తుంది అంతేగా. మసలు లెక్క తెచ్చుకున్నట్టు దాని చేతి చూడు. ఫస్ట్ రైనజర్ చూడే.
ನಮ್ಮನೆಗೆ ಮನೆ ಮುಖಾಂತರ ಮನೆಗೆ ಬರ್ತೇನೆ ఇంకా పక్కన ట్రంక్ లేపింది అనుకో అసలు సేఫ్ సైడ్గా దాన్ని కాలు అవుతుంది నా మీద వేస్తున్నాడు. నేను కూడా పంపించేసింది అదైతే కరెక్ట్ కరెక్ట్. కెమెరా ఆన్ చేసి ఏ కెమెరా కెమెరా ఉంది నీ దగ్గర? అది 11th మంత్ బర్త్డే లాస్ట్ తీసింది. సరే మొక్క వాటికి చిన్నవి ఉంటాయి టస్క్స్, భలే చాలా అగ్రెసివ్గా ఉంటాయి అయితే తెలుసా, చాలా అగ్రెసివ్గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. నిన్న మనం అక్కడ ఆగి దిగింది అక్కడ వేరే సైడ్ కదా. ఫిషింగ్ అవుతుంది. ఏ మెల్లగా బై కింద తినిపించే ఇచ్చేదానికి అగో వేసేసింది అది. మీరు అడ్డం వస్తున్నారే. ఇటు బనానా ఎక్కి మాకు తర్వాత ఇస్తా. జ్యూస్ జ్యూస్ బనానా ఇచ్చి మంచిగా ఉండదు. అయితే చెప్పినా కదా ఈ ఎలిఫెంట్ సఫారీ. ఓకే, యాక్చువల్లీ మీరు ఎవరైనా వచ్చేటట్లయితే ఎలిఫెంట్ సఫారీ ప్లాన్ చేసుకోండి. సో ఎందుకు ఎలిఫెంట్ సఫారీ చెప్తున్నా అంటే, జీప్ సఫారీలో ఏమవుతుందంటే, ఇప్పుడు నెక్స్ట్ మనం జీప్ వెళ్తాము. మేము ఎందుకు బుక్ చేసుకున్నామంటే, ఎలిఫెంట్స్ ఆ జంగిల్ మధ్యలోకి వెళ్తాయి. అంటే ఇప్పుడు ఈ రైనోసారస్ అవి ఉంటాయి కదా, వాటికి దగ్గరికి వెళ్తాయి. సో మీరు ఫొటోస్ అంతా మంచిగా తీసుకునే దానికి ఉంటుంది, చూసేదానికి కూడా ఉంటుంది. ఓకే, జీప్ అనుకోండి, జీప్ దగ్గరికి వెళ్ళదు. ఓకే, జీప్ ఓన్లీ ఆ ట్రైల్ ఉంటుంది, ఆ ట్రైల్లో నుంచే వెళ్తుంది. కాబట్టి రికమెండేషన్ ఏంటంటే, మీరు పొద్దున్న లేగలిగితే బద్దకస్తులు కాకుండా బుక్ చేసుకోండి. ఎలిఫెంట్ సఫారీ అని బాగుంటుంది. కెమెరాస్ కందు వాడు బాగా ఛార్జ్ చేస్తాడు, గట్టిగా 1000 తీసుకుంటాడు, చూసుకోండి ఒకటి. సో నెక్స్ట్ జీప్ సఫారీ. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ ఇంకా తినేసాం, ఇంకా బయలుదేరి జీప్ సఫారీ పోయేసి వచ్చేసి స్నాన గినాలు చేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇంకా నెక్స్ట్ చెక్అవుట్ చేసి మనం ఈవినింగ్ గోటి వెళ్తాం.
ఇంకా దాని పిల్ల కూడా ఉంది అక్కడ పిల్ల ఏ బేయాకే Yeah, now I'm excited. కానీ చేసేది ఏంది మళ్ళా టీచర్ ప్రిన్సిపల్ అనుకుంటా. లెట్ హిమ్ ఎంజాయ్ నో. నువ్వు చూస్తా ఉండే కనపడితే ఏదో ఒకటి ఎందుకు అయిపోయి సాగొడతా ఊరికి. ఆ బర్డ్స్ కాదే ఇండేది బర్డ్ వేరే బర్డ్స్. నువ్వు చూసే కాకి పిచ్చుకాయి కాదు ఇండేది. ఇంకొకటి కొమ్ములతోటి ఉంది. కొమ్ములతోటి చేస్తున్నా తగ్గేదేలే మావాడు. ఏ అర్షద్ అర్షద్ చూడు లేక్ ఎంత ఉందో స్వామి. లేక్ ఎంత ఉందో చూడు. ఇటుంటాయి అడుగు పందులు. దిస్ ఇస్ పిగ్ రా. జీప్లో వచ్చినాం కదా మనకు పెద్ద పెద్దగా ఇవి యానిమల్స్ అంతా కనపడవు. ఈ జింకలు ఈ పిచ్చుకలు ఇవి ఉన్నాయి అంటే బర్డ్స్ ఉన్నాయి అన్నమాట. బట్ పెద్ద పెద్ద అయితే ఇప్పటివరకు ఏం కనపడలేదు. ఆయన అడిగినాం. రేఖ అయితే ఇదేదో ఉంది బఫెలో ఒక నిమిషం చూస్తాం కదా. అవి బఫెలోస్ అంటాయి. అడవి దున్నాలు అంటాం కదా అవి ఉన్నాయి ఇక్కడ. మనం ఇక్కడ ఆపుతారనమాట. సో మనం రెస్టారెంట్కి వెళ్ళాలంటే వెళ్ళచ్చు. ఇది అక్షయ్ కుమార్ ఫండ్ చేసిండంట ఈ వాచ్ టవర్ని. ఆయన డొనేట్ చేసిండు. ఆయన ఫండ్ చేసిండంట. ఇక్కడ మంచిగా ఉంది వ్యూ అయితే మస్తు ఉంది చూడండి. చిన్నోడు ఇటు నిల్చో, ఇటు తిరిగి నిల్చో, ఇది పట్టుకొని నిల్చో, ఇది పట్టుకొని. ఎస్ అట్లా. అభి నిల్చో, స్టాండ్ అప్. స్పీడ్ పోతున్నామా?